ప్రమాణం చేసిన తర్వాత మొట్టమొదటి కూడా శ్రీకాకుళం జిల్లాకి వస్తున్న ఏపీ కేబినెట్ మంత్రి అచ్చెన్నాయుడు, మరోవైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మొత్తం ఎక్కడ చూసినా అపూర్వ స్వాగతం లభిస్తూ వస్తుంది. ఉదయం 12 గంటలకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగిన రామ్మోహన్ నాయుడు, మరోవైపు అచ్చెన్నాయుడు కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. సుమారుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం ఇక్కడికి సీపనాటిపేట జంక్షన్కి సుమారుగా 120 కిలోమీటర్లు ఉంటుంది. 120 కిలోమీటర్ల పొడవును కూడా మొత్తం టీడీపీ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా వారికి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడ చూసినా అడుగు అడుగునా కూడా 12 గంటలకు బయలుదేరిన ఇద్దరు మంత్రులు కూడా ఇప్పటికి రావడానికి సుమారుగా ఇప్పుడు 6 గంటల సమయం, ఆ సాయంత్రం 6 అయింది. చూస్తే మొత్తం కూడా 6-7 గంటల నుంచి కూడా ఎక్కడికక్కడ కూడా వేల మంది కార్యకర్తలు, అభిమానులు అయితే వారికి ఘన స్వాగతం పలుకుతున్నారు. టీడీపీ 164 సీట్లు వచ్చిన తర్వాత ప్రమాణం, ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడూ లేదు, గతంలో భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘనమైన సీట్లు సంపాదించిన తెలుగుదేశం పార్టీకి కూడా ప్రజల నుంచి ఆదరణ లభించడంతో పాటు అదే మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న వ్యవసాయ శాఖ మంత్రిగా చోటు సంపాదించుకున్న టెక్కలి నియోజకవర్గం నుంచి పూర్ణ విజయం సాధించిన అచ్చెన్నాయుడు, మరోవైపు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పార్లమెంటు లోక్సభకి ఎన్నికై కేంద్ర మంత్రిగా పదవి చేపట్టిన రామ్మోహన్ నాయుడు కూడా ఎక్కడికక్కడ కూడా ప్రజల నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. ఇద్దరు కూడా మొదటి నుంచి కూడా అచ్చెన్నాయుడు నుంచి అంతకుముందు దివంగత నేత ఎర్రవనాయుడు టైం నుంచి కూడా శ్రీకాకుళం జిల్లాలో పార్టీ కృషికి ఎనలేని సేవ చేశారు. అటువంటి వ్యక్తులకి ఇటువంటి మంత్రి పదవి దక్కడం పట్ల కూడా టీడీపీ కార్యకర్తలు, మరోవైపు నాయకులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ శ్రీకాకుళం జిల్లాలో ఇంత స్థాయిలో బలపడడానికి టీడీపీ కూడా ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూడా 10కి 10 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ, మరోవైపు బీజేపీ, జనసేన కూడా క్లీన్ చిట్ సాధించాయి. ఇటువంటి మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8 జిల్లాల్లో కూడా మొత్తం ఉమ్మడి కూటమి అయితే మాత్రం ఘన విజయం సాధించి ఇటువంటి ఘనమైన విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న అచ్చెన్నాయుడిని, మరోవైపు కేంద్రంలో క్యాబినెట్లో చోటు సంపాదించుకుంటూ వస్తున్నారు. తమ ప్రీతమ నేతలకి ఇద్దరికి కూడా ఇటువంటి పదవులు దక్కడం చాలా ఆనందంగా ఉందంటే కూడా కార్యకర్తలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీపనాటిపేటలో మనం ఇప్పుడు శ్రీకాకుళంకి ముందు జంక్షన్ ఎంట్రన్స్గా ఉన్న సీపనాటిపేట జంక్షన్లో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడే దివంగత నేత ఎర్రవనాయుడు విగ్రహానికి కూడా మరో మంత్రులిద్దరు, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరోవైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇద్దరు కూడా దివంగత నేత ఎర్రవనాయుడికి కూడా వారు ఇద్దరు కూడా పూల మాలలు వేసి నివాళులర్పించారు. మరోవైపు నేతలంతా కూడా శ్రీకాకుళం జిల్లాకి ఇప్పుడే ఎంట్రన్స్ అయిన శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశిస్తున్న ఇద్దరికి కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో కూడా వేల మంది కార్యకర్తలంతా కూడా తమ నేతలిద్దరికీ కూడా ఎక్కడికక్కడ ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. వీరిద్దరికి కూడా శ్రీకాకుళం ఇప్పుడు సీపనాటిపేట జంక్షన్ నుంచి ఇక్కడ నుంచి కూడా సెవెన్ రోడ్ జంక్షన్కి డే నైట్ నుంచి కూడా సెవెన్ రోడ్ జంక్షన్కి వీళ్ళిద్దరూ చేరుకుంటే అక్కడి నుంచి కూడా ఎన్టీఆర్ గ్రౌండ్లో వీళ్ళిద్దరూ కూడా బహిరంగ సభలో పాల్గొంటారు. మా ఇద్దరి నేతలను కూడా చూసేందుకు కూడా జిల్లా వ్యాప్తంగా వేల మంది కార్యకర్తలు అంతా వేల మంది కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. వారిద్దరి నేతలకు కూడా ఘన స్వాగతం పలికేందుకు కూడా శ్రీకాకుళం సిటీలో ఉన్న వేలాది మంది నాయకులు, కార్యకర్తలు అంతా కూడా వారికి ఎదురెళ్ళి హారతులు పడుతూ కూడా ఎక్కడికక్కడికి కూడా తమ ప్రీతమ నేతలు ఇద్దరికీ కూడా ఇద్దరు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇద్దరు కూడా చాలా రామ్మోహన్ నాయుడు అతి చిన్న వయసులో కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి శ్రీకాకుళం జిల్లాకు వస్తున్నందుకు మా శ్రీకాకుళం జిల్లాకి ఎంతో గర్వకారణంగా ఉందంటూ కూడా శ్రీకాకుళం జిల్లా వాసులు, మరోవైపు 10 నియోజకవర్గాలకు చెందిన ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నుంచి డే నైట్ నుంచి కూడా వారు ఎన్టీఆర్ కూడల వరకు వెళ్తారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. మొత్తం వచ్చే శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు జిల్లాకి ప్రవేశించిన తర్వాత మొత్తం ఉమ్మడి 10 నియోజకవర్గాలు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాల నుంచి మాత్రం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి, ఏపీ కేబినెట్ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడికి కూడా వేల మంది కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ కూడా నీరాజనాలు పలుకుతుండడం కూడా మనం చూస్తున్న పరిస్థితి. వీరే తెలిసిన నారాయణరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.